108వ కీర్తన భాగం ఉన్న 13 వచనాల సారాంశం ఒకటే. ఈ కీర్తన కూడా దావీదు భక్తుని గీతముగా రాశారు. అయితే ఈ కీర్తనలో ఉన్న 13 వచనాల సారాంశం ఏమిటంటే, దేవుని ప్రజలైన మనం ఈ లోకములో జీవించినంత కాలం మనకి శారీరకంగాను ఆత్మీయంగాను శత్రువులు అనేకులు ఉంటారని, వారందరిపై మనం జయం పొందాలంటే జయశీలుడైన ప్రభుకి మనం అప్పగించుకునే వారంగా ఉండాలని ఈ కీర్తన భాగం తెలియజేస్తూ ఉంది. దేవుని స్తోత్రం చెబుదాం. దేవుని ప్రజలైన మనకి లోకములో శరీర సంబంధమైన శత్రువులు ఉంటారు, ఆత్మ సంబంధమైన శత్రువులు కూడా ఉంటారు. వారందరిపై జయం పొందాలంటే జయశీలుడైన యేసయ్యకు మనం అప్పగించుకునే వారం ఉండాలి. మనకు మనం అప్పగించుకుంటే వారందరిపై అన్నిటిపై దేవదేవుడు మనకు జయమిచ్చేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తారండి. హల్లెలూయా. కనుక ఆయనకు మనం అప్పగించుకునే వారం ఉండాలని సన్నిధికి వస్తే సరిపోదు, ఆయన నమ్ముకుంటే సరిపోదు, ఆయనకి అప్పగించుకునే వారం ఉండాలి. మనకు మనం ఆయనకు అప్పగించుకుంటే ఎంతమంది శరీర సంబంధమైన శత్రువులు ఉన్నా, ఎంతమంది ఆత్మ సంబంధమైన శత్రువులు మనకు ఎదురైనా వారందరిపై జయాన్నిచ్చేవాడు జయశీలుడైన క్రీస్తు యేసు. దేవుని స్తోత్రం. కనుక ఆయనకు మనం అప్పగించుకోవాలట. ఈ కీర్తన చెప్తున్న సారాంశం అదే. మనం అప్పగించుకుంటే ఖచ్చితంగా జయమిస్తాడు. అప్పగించుకోకపోతే మన పక్షమున ఆయన నిలవడు. ఆయన మన పక్షము నుండి మనకి జయం ఇవ్వాలంటే అప్పగించుకోవాలి ఆయనకి. అప్పుడే ఆయన కార్యాలు మనం చూడగలమని ఈ కీర్తన భాగంలో ఉన్న 13 వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇది దావీదు భక్తుని యొక్క అనుభవం. ఆయన దేవునికి అప్పగించుకున్నాడు. ఆయనకి ఎంతోమంది శరీర సంబంధ శత్రువులు ఎదురయ్యారు, ఆత్మ సంబంధించిన శత్రువులు కూడా ఎదురయ్యారు. వారందరి మీద జయమిచ్చిన వాడు దేవుడు. ఎందుకంటే ఆయన దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం చివరిలోకి వచ్చేయాలి. 33వ అధ్యాయం, ఎందుకంటే ద్వితీయోపదేశ కాండంలో 34 అధ్యాయాలు ఉన్నాయి. 33వ అధ్యాయము 26 నుంచి 29 వరకు చదివినట్లయితే అక్కడ అద్భుతమైన మాటలు రాయబడి ఉన్నాయి. ఒక్కరు చదవండి, ముందెత్తుకున్న వాళ్ళు చదవండి. యెషూరును దేవుని పోలినవాడు ఎవ్వడునో లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద ఉండును. ఆయనను ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయుమనెను. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఓట ప్రత్యేకించబడును. అతడు ధాన్య ద్రాక్షరసములు గల దేశములో ఉండును. అతనిపై ఆకాశమంచు కురిపించును. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన ఖేడము, నీకు ఔనిత్యము కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను
త్రొక్కుదువు. దేవుని స్తోత్రం చెబుదామండి. దేవుడు ఏర్పరుచుకున్న తన ప్రజలను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడండి. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలతో ఎప్పుడూ దేవుడు ఉంటాడు. ఆయన వారికి కేడుముగా ఉంటాడు. ఆయన వారికి సహాయకునుడిగా ఉంటాడు. వారికి ఎదురవుతున్న శత్రువులందరిపై జయమిచ్చేవాడిగా ఉంటాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామా. జయమిచ్చేవాడు ఉంటాడండి. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. మనల్ని రక్షించిన దేవుడు మనలను నిత్యము కాపాడేవాడై ఉన్నాడు అని ఈ లేఖన భాగం మనకు చెబుతుంది. కనుక ఈ సత్యాన్ని మనం ఎరిగి ఉంటే ఆయనకు అప్పగించుకోకుండా ఉండలేము. దేవుని స్తోత్రం. కనుక ప్రియులారా, దేవుని ప్రజలైన మనం ఆ దేవునికి అప్పగించుకోవాలి. ఆయన నిత్యము మనతో ఉండి మనల్ని కాపాడేవాడై ఉన్నాడు. మనల్ని కాపాడే దేవుడు కునికడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నిర్గమాకాండం 14వ అధ్యాయం ఒకసారి చూడండి. నిర్గమాకాండంలో ఒక మాట ఉంది. 14వ అధ్యాయము 10వ వచనం నుంచి చదివినట్లయితే కొన్ని మాటలు మనకు అర్థమవుతాయి. ఇక్కడ ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులుగా ఉండుటే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండు చూడండి. మీరు నీడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ఆ ప్రజలతో చెప్పారట. స్తోత్రం చెబుదామా. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని మోషే నాయకత్వంలో దేవదేవుడు ఐగుప్తు నుంచి విమోచించి వారిని నడిపిస్తున్న దినాలు, ముందుకు నడిపిస్తున్న దినాలు అవి. ఐగుప్తు నుంచి విడిపించబడిన తరువాత వారు విడిపించిన దేవుని శక్తిని తెలుసుకోవాలని, ఆయన ఎంత గొప్పవాడో ఎరిగి ఆయనకు అప్పగించుకునే వారికి ఉండాలని దేవుని ఉద్దేశం. అందుకే దేవుడు వాగ్దాన దేశమైన కానాను దేశానికి దగ్గర దారి ఉన్నప్పటికీ కొన్ని దినాల్లోనే చేరగల మార్గం ఉన్నప్పటికీ దేవుడట చుట్టూ ఉన్న ప్రదేశములోండి, అరణ్య ప్రదేశములోంచి వారు నడిపిస్తున్నాడట. ఎందుకొరకంటే ఐగుప్తు నుంచి విడిపించబడిన దేవుని ప్రజలు దేవుని శక్తిని ఎరిగిన వారై ఉండాలి. ఆ దేవుడు ఎంత గొప్పవాడో వారు తెలుసుకోవాలి, తమ్ము తాముగా ఆయనకు అప్పగించుకోవాలి. అది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటారో అప్పుడే దేవుడు వారి పక్షమున నిలిచి వారికి సహాయము చేస్తాడు. అది దేవుని సంకల్పం. అందుకనే దేవదేవుడు వారి అరణ్య మార్గమును నడిపిస్తూ ఉన్నాడు. అరణ్య మార్గములో నడిపిస్తున్నప్పుడు, మోషే నాయకత్వం నడిపిస్తున్నప్పుడు
ఒక స్థలానికి వచ్చినప్పటికీ వారికి ఎర్ర సముద్రం అడ్డుగా ఉందంట. ఎటు చూసినా అరణ్యమే, ఎటు వెళ్ళడానికి మార్గం లేదు. వెనక్కి పోదామంటే ఫరో సైన్యము కనపడుతుంది. ఫరో కనపడుతున్నాడు, ఫరో సైన్యం కనపడుతుంది. ఐగుప్తు నుంచి అయితే వారు విమోచించబడి వచ్చారో, ఐగుప్తు రాజైన ఫరో వాడి సైన్యం వెనకాల వస్తున్నట్టుగా వారు కనపడ్డారట. ఎప్పుడైతే వెనకాల శత్రువులైన అనగా వారు విడిచిపెట్టి వచ్చినటువంటి ఐగుప్తు రాజు కనపడ్డారో వారికి భయం పుట్టింది. ముందుకెళ్దామంటే ఎర్ర సముద్రం, వెనక్కి వెళ్దామంటే శత్రువులు అనగా విడిచిపెట్టి వచ్చి. లోకములో మనకు కూడా ఎంతోమంది శత్రువులు ఉంటారు. మన గతకాలంలో లోకస్తులుగా జీవిస్తున్నప్పుడు ఎంతోమంది శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. నాకు ఎవరు శత్రువులు లేరు అన్నవారు ఎవరు ఉన్నట్టయితే చెయ్యొద్దండి. నాకు ఎవరో లోకంలో శత్రువులు లేరండి. ప్రభు నమ్మకం ముందు లేరు, నమ్ముకున్న తర్వాత కూడా లేరు అన్నవారు చెయ్యొద్దండి. దయతో మీకు సాగిలి పడి నమస్కరిస్తాం. ఎవరు ఉండరండి. స్తోత్రం చెల్లిందామండి. ఎందుకంటే లోకములో ఉన్నంతకాలము ప్రభువులోకి రాకముందు మనకు శత్రువులు ఉంటారు. ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా మనకి శత్రువులు ఎదురవుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే వారు ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చిన ఐగుప్తు యొక్క రాజు ఆ యొక్క ప్రజలు వీరిని విడిచిపెట్టలేదు. ఎందుకంటే వెనక్కి తిరిగి చూశారు. స్తోత్రం చెబుదామా. ఎందుకంటే ప్రియులారా, వీరు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ రాశారు, దేవునికి మొరపెట్టారంట. అది చూసి మొరపెట్టారు కానీ, ప్రార్థన చేశారు కానీ వారు ప్రభువుకు అప్పగించుకున్నవారు కాదు. ఈనాడు కూడా చాలామంది ప్రార్థన చేస్తారు. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కొదువు వచ్చినప్పుడు, అనగా మనకి శత్రులైన వారు మన మీద తిరుగుబాటు చేసినప్పుడు, మనల్ని వేధించడానికి, బాధించడానికి ముందుకొచ్చినప్పుడు, ప్రియులారా, మనము దేవునికి ప్రార్థన చేస్తాం. చాలామంది ప్రార్థన చేస్తారు దేవుణ్ణి నమ్ముకున్నవారు. ప్రార్థన చేస్తే సరిపోదు, నువ్వు దేవునికి అప్పగించుకుని ప్రార్థన చేయాలి. నీ సమస్యలన్నీ నీవు దేవునికి అప్పగించుకుని ప్రార్థన చేస్తేనే నీ పక్షమున దేవుడు నిలిచి నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వెనకొస్తున్న శత్రువులైన ఐగుప్తులను చూసి, ముందున్న ఎర్ర సముద్రమును చూసి దేవునికి మొరపెట్టారు కానీ వారు దేవునికి అప్పగించుకున్నవారు కాదు. అంటే వారు మనఃపూర్వకంగా దేవుడికి మొరపెట్టిన వారు కాదు. పెదాల ప్రార్థన దేవుడు అంగీకరించడు. వారు పెదాలతో ప్రార్థన చేస్తున్నారు. ఈవేళ చాలామంది ప్రార్థన అలాగే ఉంది. మనఃపూర్వకంగా ప్రార్థన చేసేవారిగా లేరండి. స్తోత్రం చెల్లిందామా. బిగ్గరగా దేవుని స్తుతిందామండి. హల్లెలూయా. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రమును చూసి, ముందున్న ఎర్ర సముద్రమును చూసి, వెనక వస్తున్న శత్రువులను చూసి భయభ్రాంతులే దేవునికి మొర్రపెట్టారు కానీ వారు మనఃపూర్వకంగా దేవునికి అప్పగించుకున్నవారు కానే కారు. అందుకే వారిలో సనుగొచ్చింది. మోషే మీద సనుక్కుంటున్నారు. నిజంగా నువ్వు అప్పగించుకుని మొరపెడితే దేవుని కృప నేను ఆవరిస్తాదు కనుక నువ్వు ఎవరి మీద సనుక్కోవు, లోక సంబంధమైన ఆలోచనలు నీలోకి రావు. వారు అంటున్నారు, ఐగుప్తులోనే ఉంటే మాకు ఈ కష్టాలు వచ్చేవి కాదు. ఐగుప్తులో సమాధులు లేవనా? మోషే ఇక్కడికి నడిపించాడు మమ్మల్ని. ఐగుప్తులోనే ఉంటే బాగుండు, వారికి దాసులుగా ఉంటేనే బాగుండు అని మోషే మీద, దేవుని మీద సనుక్కుంటున్నారండి వాళ్ళు. ఆ సనుగు ఎందుకు వచ్చిందంటే వారు దేవునికి అప్పగించుకున్నవారు కారు. చాలామంది బాప్తిస్మాలు పొందేస్తున్నారు, మంచిదే. కానీ దేవునికి అప్పగించుకోకుండా నువ్వు ఎంతగా ప్రార్థించినా నీ పక్షమున దేవుడు ఉండి నీకు సహాయం చేయుడు. దేని స్తోత్రం. ఆయనకి అప్పగించుకునేవారు కావాలి. వారే మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఇంకా సనుగనేది వారికి రాదు. ఆయన నిశ్చయముగా నాతో ఉన్నాడని నిశ్చయత వారిలోకి వస్తుంది కనుక ఇంక ఎవరి మీద సనుక్కోరండి. కానీ వీరు మోషే మీద సనుక్కుంటున్నారు, దేవుని మీద సనుక్కుంటున్నారు. అప్పుడు మోషే అన్నాడటండి,
భయపడకండి, మీరు ఊరకనే నిలుచుండండి, దేవుడు చేయు రక్షణ కార్యాన్ని చూడండి, ఆయన మీ పక్షమున యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. ఊరకనే ఉండమంటే అర్థం ఏంటి? మీ సమస్యలన్నీ దేవునికి అప్పగించుకోండి అయ్యా. ముందున్న ఎర్ర సముద్రమా, వెనకున్న శత్రువులా, వారందరి నుంచి విడిపించేవాడు. ముందున్న ఎర్ర సముద్రమును దాటించగలడు, వెనకొస్తున్న శత్రువులను కూడా నాశనము చేయగలడు ఆయన. కనుక మీరు ఆయనకి అప్పగించుకుంటే వెనకొస్తున్న ఐగుప్తులకి మీద మీకు కనపడరు, ముందున్న ఎర్ర సముద్రం కూడా మీకు అడ్డుగా ఉండదు, దారిస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లించండి. అయితే మీరు ఆయనకి అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకున్నవారండి ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా ఊరకే నిలుచుంటూ చూస్తారట. దేవుని కార్యం కొరకు కనిపెడతారండి. ఆ అనుభవం ఎప్పుడైతే వారికి వచ్చిందో అప్పుడే మోషే ద్వారా దేవుడు అక్కడ అద్భుతం చేయించాడు. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభుకు అప్పగించుకున్నారో మరుక్షణమే ప్రభు గొప్ప కార్యం చేయడానికి ప్రారంభించాడు. వారి పక్షమున నిలిచాడు. మోసే మరలా దేవునికి ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, ఎందుకు ఇంకా నాకు ప్రార్థన చేస్తావు? వారు నాకు అప్పగించుకున్నారు కనుక సాగిపోమని చెప్పు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. వారు నాకు అప్పగించుకున్నారు కనుక వారి పక్షము నేను ఉన్నాను, ముందుకు సాగిపోమని చెప్పు అన్నాడు. ఎందుకంటే మన ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా మన ముందు ఎన్నో శోధనలు, వేదనలు ఎదురవుతాయండి. ఎర్ర సముద్రం అనేది దానికి గుర్తు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎన్నో వేదనలు, శోధనలు ఎదురవుతాయి. ఎన్నో వేదనలు, శోధనలు ఎదురైనా కానీ వాటి నుంచి విడిపించి నడిపించగల శక్తిమంతుడు, సమర్థుడు మనం ఆరాధిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం. ఆయనకు అప్పగించుకుంటే మన పక్షమున నిలిచి ఆయనే యుద్ధము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యొర్దాను ఎదురైనా, ఎర్ర సముద్రము పొంగి పొర్లినా, భయము లేదు, జయము మనదే, భయము జయము మనదే, విజయ గీతము పాడేదము, హోసన్నా జయమే, హోసన్నా జయ మనదే, హోసన్నా జయ మనదే. హల్లెలూయా. కనుక దేవుడే మనకు జయమిస్తాడు, ఆయనే జయమిస్తాడు. ఎప్పుడైతే ఆయనకు అప్పగించుకుంటే. ఎర్ర సముద్రము పొంగి పొరలను అనగా ఎన్ని శోధనలు, వేదనలు ఎదురైనా. యొర్దాను అనగా మరణ అనుభవం, మరణ అనుభవం నుంచి కూడా విడిపించేవాడు ఆయన. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం. కనుక ఇటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కనుక ఆయనకు మనం అప్పగించుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఆ ప్రభుకు అప్పగించుకున్నారో మరుక్షణమే ఆ దేవదేవుడు వారి పక్షమున నిలిచి మోషే ద్వారా ఎర్ర సముద్రమును పాయలుగా చేయించాడు. దేవుని స్తోత్రం. మోషేతో అన్నాడు, నీ చేతిలో ఉన్న కర్రను సముద్రంపై చాపు. హల్లెలూయా. చాపగానే ఎర్ర సముద్రం అంట వెనక్కి ముందుకి పారిపోయిందట. ప్రవహిస్తున్న ఎర్ర సముద్రం వెనక్కి కొంత దూరం పారిపోయిందట, ముందుకు కొంత దూరం పారిపోయిందంట. ఒక చరిత్రకాలు రాశారు, అటు ఇటు పారిపోయి 10 మైళ్ళ దూరం ఆరిని నేలగా ఇచ్చేసిందంట ఎర్ర సముద్రం. లక్షలాది మంది ప్రజలు దాటాలి మరి. స్తోత్రం చెల్లించండి అందరూ. 10 మైళ్ళ దూరం ఆరిని నేలలు ఇచ్చిందట ఎర్ర సముద్రం. అంటే దేవుడు ఎంత శక్తిమంతుడో చూడండి. దేవుడు మన పక్షమునుంటే ఎన్ని శోధనలైనా, ఎన్ని సేదనలైనా అవలేలగా దేవుడు మనకు జయమిస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెబుతారా? బిగ్గరగా దేవుని స్తుతిస్తారా? కాబట్టి ప్రియులారా, మనం నమ్ముకున్న దేవునికి మనం ఏం చేయాలా? ఏం చేయాలని చెప్పి నేను చేయబోను, అప్పగించుకోవాలి. మాట రావట్లేదు బయటికి.
ఎందుకంటే తప్పో ఒప్పో చెప్పేయాలండి. పేతురు గారిలా ఉండాలి చర్చిలో. పేతురు గారు ఎప్పుడు కూడా బిగ్గరగా మాట్లాడేవాడంట. ఏ పేతురు గారు? మన సంఘంలో పేతురు గారు కాదు, బైబిల్లో పేతురు గారు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఒక ఆయనకి పేతురు అని పేరు పెట్టాము, ఆయన వెళ్ళిపోయాడు దేవుని సంధికి. ఇంకా ఎంతమంది ఎప్పుడు వస్తారో పేతుర్లు మన సంఘంలోనికి, దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెబుదామా? ఎవరికి ఇట్టామని చెప్పండి. మన సంఘంలో ఒక ఆయన పేతురు గారు ఉండేవారు, ఎవరో చెప్తారా? అసలు పేరు చెప్పండి ఆయనది. కాశీ భీమన్న గారు. ఆయన బాప్తీసం పొందిన తర్వాత ఆయనకి పేతురు అని పేరు పెట్టాం. ఆయన భార్యకేమో సువార్తమ్మ అని పేరు పెట్టాం, సుభద్రమ్మని. ఇద్దరు వెళ్ళిపోయారు దేవుని సంధికి. స్తోత్రం చెల్లిందమ్మా. మనము వెళ్ళిపోతాం, ఏదో ఒక రోజు ఏదో ఒక దినం తప్పదు, అందరూ వెళ్ళాలి. స్తోత్రం చెబుదామా? ఎవరు ఉండరు. ఉంటానన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఉండరండి. స్తోత్రం చెబుదామండి. అందుకని ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23-24 వచనాలు చదవండి దయతో. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాలు. దేవుడు మనల్ని బట్టి ఆనందించాలంటే మనకి ఎంత జ్ఞానం గలవారమైనా, ఎంత బలము గలవారమైనా, ఎంత ఐశ్వర్య ఘనతలు గలవారైనా, వారి కలిగిన జ్ఞానాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ, ఐశ్వర్య ఘనతలను బట్టి కానీ అతిశయించకూడదండి. వాటన్నిటినీ ఇచ్చిస్తున్నాడు బట్టి. జ్ఞానికి జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే, బలవంతుడికి బలమిచ్చేవాడు దేవుడే, ఐశ్వర్యవంతుడికి ఐశ్వర్యమును ఘనతనిచ్చేవాడు కూడా దేవుడేనండి. అటువంటి దేవుని బట్టి ఎవరైతే అతిశయిస్తారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడట. హల్లెలూయా. ఎవరిని బట్టి అయితే దేవుడు ఆనందిస్తాడో వారి పక్షమనే దేవుడు నిలుస్తాడు. వారి పక్షమున దేవుడుండి వారికి ఎదురవుతున్న ప్రతి సమస్య నుండి కూడా జయమిచ్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయంలో ఈ దావీదు భక్తుని కొరకు, సౌలు రాజు కొరకు రాయబడింది. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి చాలు. సౌలు ఇశ్రాయేలు దేశం మీద మొట్టమొదటి రాజు. అటువంటి సౌలు తర్వాత రాజుగా అభిషేకించబడి రాజుగా స్థిరపరిచినటువంటి దావీదు, ఇద్దరు భక్తి జీవితాలు అక్కడ ఉన్నాయి. సౌలైతే దేవుడు అభిషేకించిన తరువాత 2 సంవత్సరాలు మాత్రమే దేవునికి అప్పగించుకున్నాడు. దేవునికి ఇష్టలుగా జీవించాడు, దైవ చిత్త ప్రకారంగా నడుచుకున్నాడు. అంతే. తర్వాత ఆయన 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన 2 సంవత్సరాలు మాత్రమే దేవుడు సౌలు పక్షము నుండి సౌలుకు సహాయం చేశాడు. ఎందుకంటే సౌలు 2 సంవత్సరాలు మాత్రమే దేవునికి అప్పగించుకున్నాడట. తర్వాత తనకి ఇష్టానుసారంగా నడుచుకోవడం ప్రారంభించాడట. తన మనసుకు నచ్చిన రీతిగా పరిపాలన చేశాడండి. అందుకే దేవుడు సౌలును విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం. సౌలుకి ఇచ్చిన అభిషేకాన్ని దేవుడు తొలగించినా కానీ మరొక 38 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశం మీద రాజుగానే ఉండనిచ్చాడు. ఎందుకంటే మార్పు పొందుతాడేమోనని, ఎన్నటికైనా ఆయనకి దేవునికి అప్పగించుకుంటాడేమోనని దేవుడు 38 సంవత్సరాలు ఓపిక పట్టాడు. కానీ సౌలు రాజు దేవునికి అప్పగించుకోలేకపోయాడు. దేవుని స్తోత్రం. దేవుని నామములో ప్రార్థన కోరాడు, దేవుని సాయం కొరకు కనిపెట్టాడు. కానీ దేవునికి అప్పగించుకోకపోవడం వల్ల సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయింది, హరించిపోయిందండి. దావీదు భక్తుడు దేవునికి అప్పగించుకున్నవాడు. దేవునికి స్తోత్రం. మధ్యలో ఒకసారి దేవుణ్ణి మరిచినప్పుడు పాపములో పడ్డాడు. మళ్ళా తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభుకు అప్పగించుకుంటే ప్రభు కనికరించి దావీదు ముందును అభిషేకాన్ని తొలగించలేదు. ఆయన 40 సంవత్సరాలు కూడా దేవుడు దావీదు పక్షమున నిలిచి దావీదునకు జయమిచ్చాడు. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు అంతకంతకు ప్రబలాడు, అనగా అంతకంతకు అభివృద్ధి చెందాడండి. కాబట్టి ప్రియులారా గమనించాలి, దేవుడు నమ్ముకుంటే సరిపోదు, దేవునికి అప్పగించుకున్న అనుభవం కావాలి.
జీవితకాలం అంతా అప్పగించుకోవాలి. జీవితకాలం అంతా మన ప్రభుకు అప్పగించుకునే వారముగానే ఉండాలి. దేవుని స్తోత్రం. ఎలాగంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, అయ్యా దేవా, పగటి వేళ నీ కృపను, రాత్రి వేళ నీ విశ్వాసత నాకు దయచి. అంటే ప్రతిరోజు ఉదయమే దేవుడికి అప్పగించుకున్నాడు అంట, మళ్ళీ రాత్రి అయినప్పటికీ దేవుడికి అప్పగించుకున్నాడు అంట. అంటే దేవునికి అప్పగించుకుని ప్రార్థన చేసేవాడండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఈ అనుభవం ప్రతి ఒక్కరికి రావాలి. చాలామంది ప్రభుకు అప్పగించుకుని ప్రార్థన చేయరు, ప్రార్థనా సహాయం కోరుతారు. కానీ ప్రభుకు అప్పగించుకుని నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభుని జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. ఆయనే నీ ప్రక్షమణ నిలిచి అన్ని నీకు ఎదురవుతున్న ప్రతి సమస్య పైన జయమిస్తాడు. ఎప్పుడు నువ్వు ప్రభుకు అప్పగించుకోవాలి, దేవునికి అప్పగించుకున్న అనుభవం రావాలి. దావీదు భక్తుడు అప్పగించుకున్నాడు కనుకని అతని కుటుంబం అంతకంతకు ప్రబలింది. దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనములో ప్రభు చెప్పిన మాట ఒకటి మనం జ్ఞాపం చేసుకుందాం. ఇది యేసు ప్రభువారు ఆయన బిడ్డలుగా చెప్తున్న మాట అండి. నా యందే మీకు సమాధానం ఉంది, నాకు మీరు అప్పగించుకుంటే నెమ్మది కలిగి జీవిస్తారు. ఎంతమంది శత్రువులు ఎదురైనా, శారీరకంగాను ఆత్మీయంగాను శత్రువులు ఎంతమంది ఎదురైనా కానీ మీరు నెమ్మది కలిగి జీవిస్తారు నాకు అప్పగించుకుంటే. అందుకే ప్రభు అంటాడు, లోకములో శ్రమ అనేది మీకు కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలైన మన ఎదుట ఎన్ని ఉన్నాయంట? శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి. మనుషులందరూ కలిగే శ్రమలే మనకి కూడా ఎదురవుతాయి. అయితే మనము ప్రియులారా ఆ ప్రభుకు మనం అప్పగించుకుని ప్రార్థన చేసేవారమైతే ఆయన అంటాడు, ఇదిగో మీరు ధైర్యంగా ఉంటారు. సర్వశక్తి గల దేవుడు నా పక్షమునున్నాడు, నన్ను ఎవరో ఏమీ చెయ్యలేరనే ధైర్యంతో ఉంటారు. ఎందుకంటే నేను లోకమనే జయించాను. దేవుని స్తోత్రం చెల్లిందండి అందరూ. హల్లెలూయా. కనుక లోకం పైన సాతాను పైన జయం పొందినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మన పక్షమును ఉండాలంటే మనం ఆయనకు అప్పగించుకోవాలంటే, అప్పగించుకున్న వారే నెమ్మది కలిగి ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు. వారి పక్షమున ప్రభు ఉండి ఎన్ని శ్రమలు ఎదురైనా అన్నిటిపైన వారికి జయమిస్తాడని పరిశుద్ధ లేఖనాలు చాలా తేటగా బోధిస్తున్నాయి. చూడండి, కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం 57, 58 వచనాలు చదివి సహాయం చేయండి. హల్లెలూయా. ఏమని రాయబడిందండి ఇక్కడ? అయినను అన్నిటిపైన ఎవరి ద్వారా జయమిస్తున్నాడంటే దేవుడు? క్రీస్తు యేసు. 57వ వచనం, అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనకి జయమిచ్చేవాడు ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే జయముంది. ఆయన ద్వారానే మాకు లోకములో అన్నిటిపైన జయం అనుగ్రహించబడుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరగండి ఉందా. అప్పుడు విశ్వాసములో స్థిరులై ఉంటారు. ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధినందు ఆసక్తి కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే ఈనాడు ప్రతి మానవునికి లోక శ్రమలపై జయం అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ఎందుకొరకంటే ఆయన మన కొరకు శ్రమ పడిన దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు. అందుకని పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఒకసారి చదవండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక. క్రీస్తు యేసు శరీరమందు ఎంతకాలం శ్రమ పడ్డాడు చెప్పండి? ఎంతకాలం శ్రమ పడ్డాడు ఉంది బైబిల్లో? మాట్లాడరేంటమ్మా? చాలామంది అంటున్నారు 40 దినాలు అంటున్నారు. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏమిటంటే, ఆయన మనిషిగా దేవుని కుమారుడు మనుషు కుమారుడిగా పుట్టిన నాటి నుండి
శిలువ యాగం వరకు, అనగా లోకములో ఆయన జీవించిన 33.5 సంవత్సరాల కాలము కూడా ఆయన శరీరములో శ్రమపడ్డాడు. దేవుని స్తోత్రం చెబుదామా? ఈ లోకములో జీవించినంత కాలము ఆయన కూడా శ్రమ పెట్టబడ్డాడు, బాధించబడ్డాడు, గేలి చేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు, గాయపరచబడ్డాడు, సిలువకు అప్పగించబడ్డాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. అందుకని ప్రతి క్రైస్తవ సోదరి సోదరుడు కూడా లోకములో జీవించినంత కాలము శరీర సంబంధమైన శ్రమలు రాకమానవు. శారీరకంగా మేము శ్రమ పెట్టబడతాం, ఆత్మీయంగా శ్రమ పెట్టబడదాం. అన్ని విధాల శ్రమలు అనేవి లోకములో మనకి ఎదురవుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, క్రైస్తవ బిడ్డలు అనబడేవారు క్రీస్తు యేసు కలిగి ఉన్న మనస్సును పొందుకోవాలి. క్రీస్తు యేసు మనసు మనం పొందుకుంటేనే లోకములో మనకు ఎదురవుతున్న ప్రతి శ్రమ, కష్టం, శోధనలో ఆ ప్రభుకు మనం అప్పగించుకుని నిశ్చంతగా ఉండగలం. దేవునికి స్తోత్రం. అందుకని క్రైస్తవులు అనగా క్రీస్తు యేసు మనస్సు గలవారు. అందుకే ప్రభు భూలోకానికి రాగానే ఒక ఆహ్వానాన్ని పలికారు ఆయన. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను, దేన మనసు గలవాడను. నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. నా కాడి సులువు, నా భారము తేలికగా ఉందని చెప్పారు. స్తోత్రం చెబుతారండి. సమస్త ప్రజలను కూడా ఆహ్వానించాడు ప్రభు. ఆయన పిలుపుని అందుకుని వచ్చాం, ఆయన నమ్ముకున్నాం, ఆయన మార్గములోకి వచ్చాం. ఆయనకు అప్పగించుకుంటే ఆయన మనసు మనం పొందుకుంటాం. దేని స్తోత్రం చెల్లిందామండి. అందుకే ఆయన ఎవరో చెప్పాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు. ఆ మనసు మనకి ఇవ్వడానికి లోకానికి వచ్చారు ఆయన. ఆ మనసు నీకు నాకు మనకి ఇవ్వడానికి వచ్చారు. ఆ మనసు ఎప్పుడైతే సాత్వికము, దీన మనసు ఎప్పుడైతే మనకు వస్తుందో మన ప్రతి విషయంలో దేవునికి అప్పగించుకోకుండా ఉండలేమండి. దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ. చాలామంది ప్రభు సందుకు వస్తున్నారు, ప్రభు మార్గంలోకి వస్తున్నారు, ప్రభు బిడ్డలమని చెప్పుకుంటున్నారు, కానీ ప్రభుకు అప్పగించుకోవట్లేదు. అప్పగించుకుంటే ఆయన మనతో మాట్లాడతాడు. గత రాత్రి మనకు సందర్భాన్ని చూసాం. ఆ భయంకర శ్రమలో, శోధనలో ఆ ప్రభుకు అప్పగించుకున్నవారు కనుక ప్రభు వారిని రక్షించడానికి వచ్చి, నేనే, భయపడకండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. నువ్వు అప్పగించుకుంటే నీతో ఆయన మాట్లాడతాడు. ఆయన స్వరం నీకు వినబడుతుంది. నేనే, భయపడకండి అని మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. ఎందుకొరకంటే మన ధైర్యపరిచే దేవుడు ఆయన. పరిశుద్ధ గ్రంథములో 365 సార్లు రాయబడింది భయపడవద్దు, భయపడవద్దని. ఆది కాండము లగాయతు ప్రకటన గ్రంథం వరకు. అంటే సంవత్సరానికి 365 రోజులు, ప్రతిరోజు మన ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అప్పగించుకుంటే నీతో మాట్లాడతాడు, ప్రతిరోజు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. మనకు ఎదురవుతున్న శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో కృంగిపోకుండా, కృషించిపోకుండా, నశించిపోకుండా మనల్ని కాపాడే దేవుడు ఆయన. కనుక నువ్వు అప్పగించుకుని ప్రార్థన చెయ్యి, మనఃపూర్వకంగా ప్రార్థన చెయ్యి. ఆయన స్వరాన్ని నీవు వింటావు, ఆయన స్వరాన్ని నీవు వింటావు. ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన పక్షపాతి కాడు, ఆయన అందరితో మాట్లాడే దేవుడు. దేవుని స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఆయనకు అప్పగించుకోవాలండి. కనుక ప్రియులారా, మన ప్రభువునందు ప్రయాసం ఎన్నటికీ వ్యర్థం కాదని ఎప్పుడు తెలుస్తుందంటే, ప్రభు మనసు నువ్వు ఎరిగి ఉంటే, కలిగి ఉంటే నువ్వు ప్రభువునందు ప్రయాసపడతావు. ప్రభువునందు విశ్వాసంతో ప్రతి పని చేస్తావు. ప్రభువునందు విశ్వాసంతో మనం చేసే ప్రతి పనిలో ఆయన జయమిస్తాడండి. హల్లెలూయా. అప్పుడే మన విశ్వాసులు స్థిరులై ఉంటాం. ఎప్పటికీ కూడా ప్రభు కార్యాలు చేయడంలో ఆసక్తి కలిగి ఉంటాం. అనగా దేవుని మందిరములోకి రావడం, దేవునికి ఇష్టలుగా జీవించుటలో, దేవునికి ఇచ్చుటలో మనమందరము కూడా
నమ్మకస్తులుగా ఉంటామట. దేవుని స్తోత్రం చెబుతారా? అందుకని జ్ఞానైన సొలొమోను సామెతలో రాశాడు ఈ మాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి చదవండి దయతో. దేవుడు మన పక్షం నిలవాలంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, మన మనసుకు నచ్చిన రీతిగా భక్తి చేయకూడదు. దేవుని చిత్తానికి లోబడాలి, దేవునికి మనం అప్పగించుకోవాలి. హల్లెలూయా. నువ్వు దేవునికి అప్పగించుకుంటే దేవుడు నీ మార్గమును సరళము చేస్తాడని. చాలామంది చెప్తారు, మందిరానికి రావాలనుకున్నామండి కానీ మాకు ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయని అని చెప్తారు, ఏవేవో చెప్తారు. కానీ నువ్వు మందిరానికి రావాలనే మనసు నీకుంటే, నువ్వు దేవునికి అప్పగించుకున్న బిడ్డవైతే, మందిరానికి వెళ్ళాలని మనసు నీకు వస్తే, దేవుడట పెందలగాడనే మందిరానికి నిన్ను నడిపిస్తాడట. ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్నిటినీ కూడా తొలగిస్తాడట. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. కానీ దేవునికి అప్పగించుకోవట్లేదు అది చాలామంది. వారికి మనస్సుకు నచ్చిన రీతిగానే భక్తి చేస్తున్నారు, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు. వారి మనసు ఏం చెప్తే అదే. ఎందుకంటే దేవుని వాక్యంలో సామెతలో 16 అధ్యాయములు ఉంటుంది. నరుని హృదయాలోచనలు అనేకము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వల్ల మాత్రమే కలుగునని. అంటే మన హృదయములోనికి అనేకమైన ఆలోచనలు సైతానుగాడు పంపిస్తాడు, మన మందిరానికి వెళ్లకుండా చేయాలని, దైవ సన్నిధిని అనుభవించకుండా చేయాలని. నిజంగా నువ్వు దేవుడికి అప్పగించుకుంటే దేవుని కృప నేను ఆవరిస్తుంది కనుక, దేవుని కృప నీ మీద ఉంటే ఎటువంటి ఆలోచనలు వాడు మనలోకి పంపించినా వెంటనే కాల్చేస్తుంది దేవుని కృప. ఎన్ని ఆలోచనలు పంపించినా మన బలహీనపరచాలని చూసినా బలహీనపరచలేదు. ఎందుకంటే దేవుని సన్నిధికి నీవు పెందలకడే నడిపించేది దేవుని కృపయే. హల్లెలూయా. కనుక ఈవేళ చాలామంది ప్రభుకు అప్పగించుకోవట్లేదండి, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు. వారికి మనసుకు నచ్చిన రీతిగానే వారు నడుచుకుంటున్నారు. అందుకే దేవుడు వారికి మార్గాలు సరళము చేయట్లేదు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. మనకు సరైన త్రోవలు ఆయన నడిపించాలంటే ప్రభుకు నువ్వు అప్పగించుకోవాలి, ఆయన అధికారానికి ఒప్పుకోవాలని రాశాడు. ఇది మొట్టమొదటిగా మనం చేయవలసిన పని. కనుక దేవునికి అప్పగించుకున్న వారి పక్షాన దేవుడు నిలిచి వారికి తన కృపనిస్తాడు. కనుక ఆ సన్నిధికి రావడానికి ఆటంకాలు ఉండవు, ఆయనకి ఇష్టలుగా జీవించటంలో ఆటంకాలు ఉండవు, దేవునికి ఇచ్చుటలో కూడా ఆటంకాలు ఉండవు. చూడండి, బైబిల్ గ్రంథములో అననీయ సఫీరాలు ఉన్నారు. ఈ అననీయ సఫీరాలు అపోస్తుల బోధ విని ప్రేరేపించబడి ఇంటికి వెళ్ళారట. తమ ఆస్తినంతా అమ్మి అపోస్తుల పాదాల వద్ద పెట్టాలి, దేవుని పరిచర్యకి ఇవ్వాలనుకున్నారట. ప్రిస్కిల్లా, అననీయ సఫీరాలు వీరి ఇంటికి వెళ్ళారు, ఆస్తులన్నీ అమ్మారు. ఈ డబ్బంతా ఒక చోట పెట్టుకున్న తర్వాత దుష్టుడైన సైతాను వారిలోకి అనేకమైన ఆలోచనలు పంపారు. రేపటి సంగతి ఏంటి, ఇదంతా ఇచ్చేస్తే, ఇదంతా పట్టుకెళ్ళి అపోస్తుల పాదాల వాడు పెడితే మీ సంగతి ఏంటి అని ఆలోచన పుట్టించిందండి సాతాను. అందుకే అక్కడ చెప్పండి, సఫీరా అంటుంది, అయ్యా ఇదిగో కొంత ధనాన్ని తీసుకుని మనం జాగ్రత్త పెట్టుకుందాం, మిగిలిన దట్టుకెళ్ళి అపోస్తుల పాదాల వద్ద పెట్టండి అని అననీయాను పంపించింది. అననీయ వెళ్ళాడు, ఆ అపోస్తుల పాదాల వద్ద ఆ ధనాన్ని పెడుతున్నప్పుడు అపోస్తులు అడుగుతుంటారు, అననీయ ఈ ఆస్తి అమ్మగా వచ్చిన ధనం ఇదేనా అన్నారు. ఎందుకంటే దేవునికి తెలుసండి, ఎవరు కన్ను కప్పినా దేవుని కన్ను కప్పలేమండి. స్తోత్రం చెల్లించారా? దేవుని కన్ను కప్పలే. మనకి ఎంత ఆదాయం వస్తుందో, ఎంత జీతం వస్తుందో, ఎంత మన పనికి ప్రతిఫలం వస్తుందో అన్నీ దేవునికి లెక్క తెలుసు. మనం ఏదో మరుగు చేస్తే కుదరదు. దేవుని స్తోత్రం. మరుగు చేస్తే అననీయ సఫీరాల వలె అయిపోతాం. హల్లెలూయా. ఎందుకంటే సైతాన్ చేసే పని అంటే మన ఆత్మను బలహీనపరచడాన్ని చూస్తుంది. మనకు ఆత్మకు శత్రువు సైతానే. దేవుని స్తోత్రం చెల్లించండి. శరీరానికి శత్రువు లోకములో వాడు అనేక మందిని రేపుతాడు. పరోక్షంగా అనేక ఆలోచనలు మన హృదయంలోనికి పంపించి మన ఆత్మను కృంగదీసి దైవ సన్నిధిలో సహవాసులు ఎదగకుండా, దైవ సన్నిధికి పెందలకడనే వెళ్లకుండా, దేవునికి ఇష్టలుగా జీవించకుండా, దేవునికి ఇచ్చేవారుగా ఉండకుండా చేస్తాడండి సైతాను చేసే పని. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కనుక అనేకమైన ఆలోచనలు, మందిరానికి తయారైపోతారండి, వెళ్ళరు, రారు, ఏవేవో ఆటంకాలు చెప్తారు.
ఇదంతా కారణం ఏంటంటే ప్రభుకు అప్పగించుకుపోవడమే కారణం. నువ్వు ప్రభువు నమ్ముకున్న తర్వాత నిన్ను నీవుగా ప్రభుకు అప్పగించుకోవాలి. ప్రభుకు అప్పగించుకుంటే ప్రభు మనసు నీకు ఇస్తాడు. ఆయన కృపతో నిన్ను ఆవరిస్తాడు. కనుక కృపతో నువ్వు ఆవరించబడినప్పుడు సైతాను ఎన్ని ఆలోచనలు నీలో పంపించి ఆత్మీయంగా బలహీనపరచాలని చూసినా నువ్వు బలహీనుడు కాలేవు, బలహీనరాలు కాలేవు. దేవుని మందిరానికి ఎన్నడూ విడిచిపెట్టావు. దైవ సన్నిధిని సహవాసాన్ని నువ్వు కోరుకుంటావు. దేవుని స్తోత్రం. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక ఈ శరీర శత్రువులను, ఆత్మసందర శత్రువును మనం జయించాలంటే మన వల్ల కాదు, కానీ మన ప్రభుకు అప్పగించుకుంటేనే సాధ్యం. అందుకంటాడు, శక్తి చేత కాదు, బలము చేతను కాదు, నా ఆత్మ ద్వారా సమస్తము సాధ్యం. హల్లెలూయా. కనుక రెండవది, చాలామంది జ్ఞానిని కదా అనుకుంటారట. నాకు వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, పాటలు పాడడం తెలుసు, నాకు అన్నీ వచ్చును, నేను మందిరానికి వెళ్ళి ఇంకేమి నేర్చుకోవాలని చాలామందిని జ్ఞానిని కదా అని విర్రవీగుతారట. స్తోత్రం చెబుతారండి, బిగ్గరగా దేవుని స్తుతిస్తారండి. హల్లెలూయా. కనుక దేవుని మందిరం అంటే ఆత్మీయ పాఠశాల అండి. మన ఆత్మలో బలపరిచే పాఠశాల ఇది దేవుని మందిరం అంటే. నువ్వు ఆత్మలో ఎదగాలంటే, నీ ఆత్మీయ శత్రువైన సైతాను ఎదిరించి జయం పొందాలంటే దేవుని మందిరములో దేవుని మాటలు నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, ప్రార్థనా జీవితాన్ని పొందుకోవాలి. దేవుని స్తోత్రం. ఇవి నేర్పేదే దేవుని మందిరం అంటే. అందుకని చాలామంది అనుకుంటారటండి, నేను జ్ఞానిని కదా అనుకుంటారట. అందుకంటాడు, నువ్వు జ్ఞానిని కదా అనుకోవద్దు, దేవునందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. చెడుతనం అంటే అర్థం ఏంటి? నీ స్వబుద్ధి చెడుతనం. నీ చెడుతనాన్ని విడిచిపెట్టు, నీ ఆలోచనలు పక్కకు పెట్టు. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ దేవుడిస్తాడంటే. ఆరోగ్యం లేకపోతే దేవుని సంతకు రాలేమండి. హల్లెలూయా. మనం నడవాలంటే ఏ పని చేయాలన్నా ఎముకలకు సత్తువ కావాలి, సరైన ఆరోగ్యం కావాలి. ఇది దేవుడిచ్చేవి. స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరానికి కావాలంటే ఎముకలకు సత్తువ కావాలి, శరీరానికి ఆరోగ్యం కావాలి. అవి ఇచ్చేవాడు దేవుడే. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి మన ఆలోచనలన్నీ పక్కకు పెడితే ప్రభువే మనల్ని బలపరిచి మన పక్షము నుండి, మన ఎంత బలహీనులమైనా, బలహీనురాలువైనా, బలహీనుడువైనా నిన్ను బలపరిచి ఆయన సన్నిధికి నడిపిస్తాడు. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. వీళ్ళ అనేక మంది శారీరకంగా బలహీనపరచబడిన వారు కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా దైవ సన్నిధిలో సహవాసం నడుచుకుంటున్నారంటే కారణం ఏంటో తెలుసా? వారు దేవునికి అప్పగించుకున్నారు కనుక దేవుడు వారి పక్షము నుండి, దేవుడే వారిని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు అప్పగించుకోవట్లేదు కనుక ఏదో చిన్న జలుబు చేస్తే చాలు, దగ్గు వస్తే చాలు, జ్వరం వస్తే చాలు, కాలు లాగితే చాలు, ఏళ్ళు లాగితే చాలు, నువ్వు దేవుని మందిరానికి రావు. కారణం ఏంటంటే నువ్వు దేవునికి అప్పగించుకోలేదు. ప్రార్థన చేస్తావు, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఎందుకంటే నువ్వు దేవునికి అప్పగించుకుని ప్రార్థన చేస్తేనే దైవ సన్నిధికి నీ ప్రార్థన చేరుతుందని ఉంది. హల్లెలూయా. ఎందుకంటే దానియేలు గ్రంథంలో ఉంది, దానియేలట దేవుని మీద మనస్సు నిలుపుకొని దేవునికి ప్రార్థించగానే మరుక్షణమే దైవ సన్నిధికి ఆయన ప్రార్థన చేరిందట. దేవదూత వచ్చి చెప్తుంది, దానియేలు నీవు దేవుని మీద మనస్సు నిలుపుకున్న మరుక్షణమే నీ ప్రార్థన దైవ సన్నిధికి చేరుకుంది. దేవుడు నన్ను నీకు ఆ యొక్క నీ ఆలోచనకు, నీ దర్శనానికి జవాబు చెప్పడానికి నన్ను పంపాడు. అయితే నన్ను ఇగో ఆకాశ మండలంలో ఒక దురాత్మ అడ్డుకుంది. దేవునికి స్తోత్రం. ఆ దురాత్మతో నేను యుద్ధం చేస్తున్నాను. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు మిఖాయేలు దేవదూత వచ్చి నాకు సహాయం చేసి నన్ను ఇక్కడికి పంపాడు. అప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది? 21 రోజు అయిపోయింది ఆయన జవాబు రావడానికి. మనసు నిలుపుకొని వెంటనే దేవుడు జవాబు ఇచ్చాడు. జవాబు రానవదు, సాతాను అడ్డుకుంటుందటండి. స్తోత్రం చెల్లించండి అందరూ. వీళ్ళ చాలామంది క్రైస్తవ సోదరుల సంఘాల్లో దానియేలు ప్రార్థనా కూటాలు అంటున్నారు. దానియేలు ప్రార్థనా కూటాలంటే ఏంటని అడిగాను ఒక ఆయన్ని.
21 రోజు అన్నాడు. దానియేలుకి 21 రోజులు జవాబు రావడానికి 21 రోజులు ఆలస్యం ఎందుకు అయిందో చెప్తావా అన్నాను. ఎందుకు ఆలస్యమైంది? మరుక్షణమే మనసు నిలబడి మరుక్షణమే దేవుని వద్దకు వెళ్ళిపోయింది ఆయన మొర. జవాబు వెంటనే పంపాడు. గాబ్రియేలు దేవదూత జవాబు పట్టుకుని వస్తున్నాడు. ఆకాశ మండలములో అక్కడ దేశపు లోకాధికారి అయిన సైతాన్ అడ్డుకుందండి. హల్లెలూయా. ప్రతి దేశానికి ఒక దేవత ఉంది. మన గ్రామానికి దేవత ఉంది, ప్రతి గ్రామానికి దేవత ఉంది, ప్రతి దేశానికి ఒక దేవత ఉంది. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక దేవతలు అంటే దేవునితో సమానం ఎంచుకున్నవారు. వారికి మన భాషలో దురాత్మ అని అర్థం. వారు దేవత అంటారు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. కనుక నువ్వు దేవునికి అప్పగించుకుని నిజంగా నువ్వు ప్రార్థన చేసి నీ ప్రార్థనకి జవాబు వెంటనే దేవుడు పంపుతాడండి. అది చెప్తున్న మాట ఇక్కడ. కనుక నువ్వు జానిని కదా అనుకోవద్దు. నువ్వు దేవునందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు, నీ ఆలోచనలు ప్రక్కకు పెట్టు. అప్పుడు దేవుడు నీ ఎముకలకు సత్తువ, శరీరానికి ఆరోగ్యం ఇస్తాడు. నీకేం కావాలో దేవుని మందిరానికి వెళ్ళడానికి కావలసిన శక్తిని దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పాడు. మూడవది, నీ రాబడి అంతటలో ప్రథమ ఫలం దేవుడికి ఇవ్వు. నీ ఆస్తులో భాగాన్ని దేవుడికి సమర్పించు. అప్పుడు నీ కొట్లు ధాన్యంతో నింపబడతాయి. నీ యొక్క గానుగుల్లో నుంచి క్రొత్త ద్రాక్ష రసం పొంగుతుందంట, ప్రవహిస్తుందట. స్తోత్రం చెబుదామా? ఈ 3 పనులు చేయడానికి ఇష్టపడరండి. ఆత్మీయంగా సైతాను చేసే పనులు ఇవే. 1, స్వబుద్ధిని ఆధారం చేసుకునే వారిగా మార్చేస్తాం, మనసుకు నచ్చిన రీతిగా భక్తి చేసేవారిగా మార్చేద్ది. 2వది, నీకేం తెలదు, ప్రార్థన రాదా, పాటలు రావా, వాక్సం చదవడం రాదా, వాక్సం నీకు రాదా అని చెప్పేసి నీకు ఆలోచనలు పుట్టిస్తుందట. ఆలోచన ఇంకేం నేర్చుకోవాలి, ఇంకేం పాటలు నేర్చుకోవాలి, ఇంకేం ప్రార్థన నేర్చుకోవాలి, ఇంకో వాక్యం నేర్చుకోవాలి, అన్నీ నాకు వచ్చి అనిపిస్తుందట. 3వది, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఆటంకపరిచి, ఇవన్నీ కూడా ఆత్మీయ శత్రువు చేసే పని. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. చాలామంది ఆత్మీయంగా ఓడిపోతున్నారు. చాలామంది దేవునికి అప్పగించుకోలేకపోతున్నారు. అంతేకాదు చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని భయభక్తులు కలిగి జీవించలేకపోతున్నారు. వారికి దేవుడిచ్చిన ఆశీర్వాదములు భాగాన్ని దేవుడికి ఇచ్చి దేవుని దీవెనలు పొందలేకపోతున్నారు. దేవుని స్తోత్రం చెబుదామండి. బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుతారా? కనుక ఆత్మీయంగా సైతాను చేసే పనిది అననీయ సఫీరాలను కూడా బలహీనపరిచింది. వారు ఆ విధంగా చేసి ఆత్మలో చనిపోయారండి, అతులైపోయారు. అంటే అక్కడ శారీరకంగా మరణాన్ని చూపించాడు, కానీ ఆత్మీయంగా మనం చూస్తే ఆత్మలో మనం చనిపోయిన వారం అవుతాం. అంటే దేవుని సన్నిధికి సహవాసానికి దూరం అయిపోతాం. స్తోత్రం చెబుదామండి. ఇవాళ చాలామంది చూడండి, నేను అప్పుడప్పుడు ఇవన్నీ డైరీ తిరిగేసి వారి పేర్లు రాసుకున్నాను. బాప్తిస్మాలు ఇచ్చిన వారందరి పేర్లు ఎంతమంది దూరం అయిపోయారో వారి కోసం నేను ఎంతో దేవుని సందులో మొరపెడుతుంటాను, దుఃఖిస్తుంటాను నేను. హల్లెలూయా. ఎందుకంటే వారు ఎక్కడా దేవుని సన్నిధిలో నడవట్లేదు. లోకంలో కలిసిపోయిన వారు ఉన్నారు చాలామంది. కొంతమంది వేరే స్థలాలకి వెళ్ళి వేరు సహవాసాలకు వెళ్ళిపోయి నడిపించబడుతున్నారు. అయితే కొందరైతే మొత్తానికి లోకంలో కలిసిపోయారు. అటువంటి వారి కొరకు దుఃఖముతో ప్రార్థన చేయవలసి వస్తుంది. స్తోత్రం చెబుదాం అందరం. కారణం ఒకటేనండి, ఎందుకు వారు అలాగైపోయారంటే దేవునికి అప్పగించుకోలేదు. దేవుడు నమ్ముకున్నారు కానీ దేవునికి అప్పగించుకోలేదు. దైవశక్తిని వారు ఎరగలేదు. దీని స్తోత్రం. నువ్వు అప్పగించుకుంటే నీ పక్షాన ఆయన నిలబడి నీకు సహాయం చేస్తాడు. నువ్వే పరిస్థితిలో నా పరిస్థితి నుంచి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎందుకొరకంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 31 నుంచి చదివినట్లయితే 34 వరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం, శక్తి, సామర్థ్యం అక్కడ రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే మన పాపముల కొరకు సిలువలో ప్రాణం పెట్టినవాడు, రక్తము చిందించి మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసినవాడు. అంతేకాదు ఆయన మరణము నుంచి తిరిగి లేచి
ఆత్మస్వరూపిగా మనతోనే ఉన్నాడు. మనకు సహాయం చేయడానికి, మన ప్రతి అవసరత తీర్చడానికి ఆయన మనతోనే ఉన్నాడు. ఆయన చేసే పనులు ఏంటంటే మనకు ప్రతి అవసరత తీరుస్తాడు, మన యొక్క నిందలు తొలగిస్తాడు, మన నీతిమంతులుగా చేస్తాడు. లోకములో పాపములో పడిపోతున్నప్పుడు గద్దించి బుద్ధి చెప్పి లేవనెత్తి నడిపిస్తాడు. అంతేకాదు మన కోసం మరణించి తిరిగి లేచిన ప్రభు తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై మన కొరకై నిత్యము విజ్ఞాపనము కూడా చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. అటువంటి ప్రభుని మనం పొందుకున్నాం. ఆ ప్రభుకు మనం అప్పగించుకున్నట్లయితే మన ప్రతి అవసరత ఆయన మహిమలో తీరుస్తాడండి. నమ్మున వారు స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. చాలామంది ఈనాడు అప్పగించుకోవట్లేదండి. నువ్వు అప్పగించుకుని చూడు, ఆయన నీ పక్షమున నిలిచి నీకే విధంగా సహాయం చేస్తాడో నీకే ఆశ్చర్యం కలుగుతుంది. దేవుని స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. చూడండి, కొరింథీ రెండో పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందామండి. ఇది పౌలు భక్తుని అనుభవం. ప్రియులారా, ఆయన సౌలుగా ఉన్న దినాల్లో ధర్మశాస్త్ర పండితుడే, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడే కానీ దేవుని శక్తిని ఎరగిన వాడుకున్నాడు. అయితే అతడు ధర్మశాస్త్రాన్ని బోధిస్తూనే ఉన్నాడు. అయినా అతడు దేవుని శక్తిని ఎరగిన వాడుకున్నాడు. ఆ దేవుని శక్తి ఏంటో తెలుసుకున్న ఆసక్తి ఆయనలో ఉందటండి. కనుకనే దమస్కులో దేవదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అప్పటికే మరణించి తిరిగి లేచారు. ఆయన దర్శించాడంట సౌలుని. దర్శించగానే ఆ తేజస్సు ఎదుట వీళ్ళందరూ కూడా, ఆయనతో ఉన్నవారు కూడా మూర్ఛిల్లు పడిపోయారు. అయితే దేవదేవుడు సౌలుతో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. సౌలుతో మాట్లాడడం ప్రారంభించాడు. ఏమంటే, సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు అన్నాడు. వెంటనే సౌలు అంటాడు, నీవెవడవు ప్రభువా అన్నాడు. సౌలు మాటలు తనతో ఉన్న వారికి వినబడుతున్నాయి కానీ దేవుని మాటలు వినపట్లేదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎందుకంటే సౌలును దేవుడు పౌలుగా మార్చాలనుకుంటున్నాడు, తన సాధనముగా చేసుకోవాలనుకుంటున్నాడు. కనుకనే దేవుని స్వరం సౌలుకి వినబడింది. సౌలులో దేవుని శక్తిని తెలుసుకునే ఆసక్తి ఉంది కనుక ఆ స్వరం విన్నాడు. నువ్వెవడవు ప్రభు అంటే, నేనే నీ హింసించుచున్న నజరేయుడైన యేసును అని చెప్పగానే ఆయన తేరు చూసినప్పుడు పరలోకమందు ఆసీనుడైన యేసై కనపడ్డాడంట ఆయనకి. స్తోత్రం చెల్లిందాం అందరం. ఆ స్వరం వినగానే యేసును చూడగలిగాడు. తను తాను యేసైకి అప్పగించుకున్నాడు. అందుకే ఇప్పుడు నేనేమి చెయ్యాలి ప్రభువా అన్నాడు. అంతవరకు ప్రభుతో ఆ మాట పలకలేదు అతను. దేవునికి అప్పగించుకుంటే దేవుని అడుగుతా, ప్రభువా నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, ఈ సమస్య నుంచి ఎలా విడుదల పొందుకోవాలి, ఈ కష్టం నుంచి ఎలా విడుదల పొందుకోవాలి, ఈ కొదువు ఎలా తీర్చబడుతుంది, ఈ వ్యాధి ఏ విధంగా కుదురుపరచబడుతుంది, నా కుటుంబాన్ని ఏ విధంగా నడిపించుకోవాలని దేవుని అడుగుతా. దేవుని స్తోత్రం. దేవుని అడిగాడు కనుకనే దేవుడు ఆయన కృపనిచ్చాడండి. అననీయాను పంపించి ఆయనకి దేవుని కృపనిచ్చాడు. హల్లెలూయా. ఆ కృప ఎప్పుడైతే ఆ సౌలు మీదకి వచ్చిందో అతని కలలో ఉన్న పొరలు రాలిపోయాయంట. అతడు అహంకారం అంటా తొలగిపోయిందండి. దేవుని స్తోత్రం. చాలామంది అంటారు చూడండి, అహంకారం ఉన్న వాళ్ళు కళ్ళు మూసిపోయాయి, కళ్ళు పొరలతో కప్పబడ్డాయి అంటారు. మనం సాధారణంగా మాట్లాడే మాటలు. సౌలు యొక్క కళలో పొరలు రాలిపోయంట. పొరలు లాంటివి రాలిపోయింటే గర్వం, అహంకారం అంతా తొలగిపోయింది. దీనుడిగా మారిపోయాడు. దేవుని కృప సౌలును కమ్ముకోగానే పౌలైపోయాడు. దేవుని స్తోత్రం. మన గర్వం అంతా పోతుంది, దీనులుగా మారిపోతాం. అందుకనే సౌలు అంటే గర్విష్టి, పౌలంటే దీనుడు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. తగ్గింపు జీవితం గలవాడిగా మారిపోయాడండి. దేవుని స్తోత్రం. అయితే అటువంటి ఆ పౌలు గారి శరీరంలో బలహీనత వచ్చిందంట. నువ్వు దేవుని కృప పొందుకున్నా, దేవుని అప్పగించుకున్న బిడ్డవైనా మన శరీరంలో ఏదో ఒక బలహీనత సాతాను పెడుతూనే ఉంటాడు. ఎందుకంటే మనల్ని కృంగదీయాలని, శారీరకంగా కృంగదీయాలని, ఆత్మీయంగా అనిశ్చయమైన వాడి ప్రయత్నం. అప్పుడు దేవునికి ముమ్మారు మొరపెట్టాడంట పౌలు.
అప్పుడు ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలు. నా కృప నీతో ఉంది కదయ్యా, నా కృపతో నిన్ను ఆవరించాను కదా, ఆ కృప చాలు. హల్లెలూయా. ఆ కృపే బలహీనుడైన నిన్ను బలవంతుడిగా మారుస్తుంది. హల్లెలూయా. శరీరములో బలహీనతున్నా బలహీనులుగా మనం ఉండబండి బలవంతులుగా దేవుడు నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పగించుకున్న తర్వాత జరిగే కార్యం అండి ఇది. అందుకంటాడు, ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనో. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. అందుకే తిమోతి మొదటి పత్రికలో పౌలు గారు మరొక మాట అంటాడు, పూర్వము నేను దూషకుడనో హింసకుడనో హానికరుడనైన నన్ను తన పరిచర్యకి నియమించుకున్నాడు. నేను తెలియక చేశాను కూడా నన్ను క్షమించాడు. ఆయన ప్రేమతో, ఆయన కృపతో, ఆయన విశ్వాసంతో నన్ను నింపేశాడు అంటాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. దేవునికి అప్పగించుకుంటే దేవుని కృపతో నింపబడతామండి. ఆ కృప పొందుకున్నప్పుడు నువ్వు దేవునికి మొరపెడితే, నీ అవసరతలో నీ బలహీనతలు మొరపెట్టినప్పుడు ఆయన జ్ఞాపకం చేస్తాడు, నా కృప నీకు చాలు, నా కృపతో నిన్ను అభిషేకించానయ్యా, ఆ కృపే నిన్ను నడిపిస్తుందని చెప్తాడట. ఆ కృప మనల్ని ఏ విధంగా నడిపిస్తుందంటే, మన శరీరంలో ఎటు బలహీనత ఉన్నా ఆ బలహీనతగా మనకు ఉండదు, బలవంతులుగా మనల్ని ధైర్యపరిచి నడిపిస్తుంది. మన కుటుంబంలో కొదువులు ఉన్నా, కొరతలున్నా, మన ఎదుటి ఎన్ని సమస్యలున్నా అవి సమస్యలుగా మనకు కనపడవు. అందుకంటాడు, క్షణమాత్రముండు చులకని శ్రమలు అంటాడు. అదృశ్యుడైన దేవుని చూసి అనుభవం వస్తుంది. హల్లెలూయా. దృశ్యమైన వాటి మీద మనస్సు పెట్టమండి. దేవుని కృప అంత గొప్పది. ఎప్పుడు దేవుని కృప దొరుకుతుందంటే దేవునికి మనం అప్పగించుకుంటేనే దొరుకుతుంది. అందుకే యాకోబు పత్రిక 4:7 వరకు చదవండి. అయితే మనం దేవునికి లోబడితే దేవుడు తన కృపనిచ్చి మనల్ని కాపాడుతాడు. దేవుని కృప పొందుకున్నవారట దేవుని వద్దకు రాకుండా ఉండలేరటండి. దేవుని కృప పొందుకున్న వారు దేవుని వద్దకు వస్తే దేవుడు వారి వద్దకు వస్తాడంట. హల్లెలూయా. దేవుడు ఆత్మస్వరూపిగా వారి దగ్గరికి వెళ్తాడటండి, వారితో మాట్లాడతాడు, వారిని ధైర్యపరుస్తాడట. హల్లెలూయా. అందుకంటాడు, పాపులారా మీ చేతులు శుభ్రం పరచుకోండి, ద్విమనస్కులారా అంటే ప్రతి మానవులో 2 మనసులు ఉంటాయి, శరీర సంబంధమైన మనసు, ఆత్మ సంబంధమైన మనసు. ఈ 2 మనసులను కూడా పవిత్రపరచుకోవాలి. హల్లెలూయా. పవిత్రపరిచే దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడే మనం దేవుని సందులో దుఃఖపడతాం, వేదన చెందుతాం, కన్నీరు విడిస్తాం. దానినే దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట. దైవ చిత్తాన్ని తెలుసుకుంటాం, ఆయన చిత్తానికి అప్పగించుకుని కన్నీటితో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని బహుగా హెచ్చిస్తాడు. అటువంటి అనుభవాన్ని ఈ కడవర దినాల్లో మనందరం కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశం అండి. ఈ అనుభవం కలిగే దేవుని ఆరాధించే వారం ఉండాలి మనం. ఈ అనుభవాన్ని పొందకుండా ఎంతకాలం దేవుని ఆరాధించినా, దైవ సన్నిధికి వెళ్ళి ఎంతగా మనం పాటలు పాడినా, ప్రార్థన చేసినా, వాక్య విన్నా మన జీవితంలో ఎటువంటి ప్రయోజనం ఉండదు. జయ జీవితాన్ని పొందుకోలేము. ఎందుకంటే మన శారీరకంగాను ఆత్మీయంగాను మనం ఓడించడానికి లోకములో దురాత్మల సమూహం ఉంది. శారీరకంగా ఓడించడానికి దుష్టుడైన సాతాన్ అనేక మందిలో ప్రవేశిస్తాడు. మన స్నేహితుల్లో, బంధువుల్లో, మిత్రుల్లో ప్రవేశించి శారీరకంగా వేధిస్తాడు. సాతాన్ అనేకమైన ఆలోచనలు మన హృదయంలోనికి పంపించి మన కొదువులు, మన కొరతలు, వ్యాధులు, బాధలు, మనకున్న సమస్యలన్నీ మనకు జ్ఞాపకం చేసి ఆత్మీయంగా కృంగదీస్తాడు. కనుక ఈ రీతిగా శారీరకంగాను ఆత్మీయంగాను మనల్ని నలగొట్టాలని, బలహీనపరచాలని సాతాను ఉద్దేశం. హల్లెలూయా. వాడిని మనం జయించాలంటే జయశీలుడైన యేసయ్యకు మనం అప్పగించుకోవాలి. యేసయ్యకు మనం అప్పగించుకోవాలి. దావీదు భక్తుడు అప్పగించుకున్నాడు కనుకనే అతని కుటుంబము అంతకంతకు అభివృద్ధి చెందింది. సౌలు రాజు అప్పగించుకోలేదు కనుకనే అంతకంతకు ఆయన కుటుంబం నీరసెళ్ళిపోయింది. ప్రియులారా, దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మనల్ని పిలిచినవాడు, ఏర్పరచుకున్నవాడు అంతకంతకు నీరసించే వారిగా చేయడానికి కాదు, అంతకంతకు అభివృద్ధి పొందేవారిగా చేయడానికే ప్రభు మనల్ని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తలగా ఉంచేవాడే కానీ తోకగా ఉంచేవాడు కాడని
ప్రతి ఒక్కరు గ్రహించి నమ్మి బాప్తీసు పొందిన నీవైనా, ఇంకా బాప్తీసు పొందకుండా దేవుని మందిరానికి వస్తున్న నీవైనా, ఎవరైనా ఆయనకు అప్పగించుకుంటే వారి పక్షమున ఆయన నిలుస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అందుకంటాడు సున్నత పొందారా అని, పొందలేదని కాదంటాడు. అందుకని హల్లెలూయా. దేవుని సంధికి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవునికి అప్పగించుకోవాలి. నువ్వు అప్పగించుకుంటే నీ పక్షమున ఆయన నిలిచి నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. శారీరకంగా కునుగుపోతున్నావు, ఆత్మీయంగా బలహీనపరచబడుతున్నావో దేవునికి తెలుసు. శారీరకంగాను బలపరుస్తాడు, ఆత్మీయంగాను నిన్ను అభివృద్ధి పరుస్తాడు. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం నేను పొందాలి అని ఆశ నీకుంటే ఉన్నపాటిని ఉన్న చోటునే లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ, కుమారుడు, రక్షకుడైన క్రీస్తు యేసు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులరా మనకి, మన కుటుంబాలకు, లోకములో క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసునామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. షలోమ్, షలోమ్.